హలో గైస్, సో ఈరోజు మంచి ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనింగ్ టాపిక్తో మళ్ళీ ముందుకు వచ్చేసాను. సో యూఆర్ వాచింగ్ గేమర్ సిటీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియో పూర్తిగా చూడండి, లేదంటే మంచి ఎంటర్టైనింగ్ టాపిక్ మిస్ అయిపోతారు. సో ఈ మధ్య రిలీజ్ అయిన మార్చ్ 21 రిలీజ్ అయిన సో డిజాస్టర్ మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఆల్రెడీ మీరు తమ్నెల్ టైటిల్లో చూసింటారు, ఒక పిచ్చ క్లారిటీ అయితే వచ్చింటుంది. సో అయినా పర్వాలేదు, కొంచెం డీటెయిల్గా మనం ఏది మిస్ కాకుండా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. సో ఓకే, సో ఈ మార్చ్ 21 రిలీజ్ అయిన డిజాస్టర్ మూవీ ఏదైతే ఉందో, సో ఇంతవరకు చెప్తాను కదా, ఇంతవరకు హాలీవుడ్లో ఇంత భయంకరంగా ఇంత డిజాస్టర్గా ఏ మూవీ ఫెయిల్ కాలేదు. సో 10కి 1 రేటింగ్ భయ్యా, 10కి 1 రేటింగ్. అస్సలు నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి కావడంలే. దీనికి 10కి 1 రేటింగ్ ఇచ్చినారు. నాకు తెలిసి మొత్తం వ్యూవర్స్ ఆడియన్స్ అంతా ఫుల్ ఫైర్ మీద అయితే ఉన్నారు. సో ఎంత అంటే ఎక్కువ మాట్లాడితే 10కి 0 రేటింగ్, -1 కూడా ఇస్తారు ఎక్కువ మాట్లాడితే, -1 -2 కూడా 10కి. సో అంత ఫైర్ మీద అంతా ఉన్నారు ఆడియన్స్. అసలు ఏం జరిగింది, అసలు వాట్స్ హ్యాపెనింగ్, అసలు ఎందుకు ఇది మూవీ డిజాస్టర్ అయ్యింది, ఎందుకు డిస్నీ ఫెయిల్ అయింది, వై డిస్నీ ఫెయిల్డ్. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో ఆ డీటెయిల్స్ అని మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ మూవీ ఫెయిల్ కావడానికి అసలైన పాత్ర సూత్రధారి ఒకరున్నారు. సో రేచల్ జెగ్లర్ లాటినో యాక్ట్రెస్ అన్నమాట. మనం చెప్పింది ఏం లేదు, ఆమెనే ఇంటర్వ్యూస్లో కానీ ఎక్కడ పడితే అక్కడ ప్రమోట్ చేసుకుంటాం అన్నమాట, తను లాటినా యాక్ట్రెస్ అని చెప్పేసి. సో దీనికి పెద్ద కథే ఉంది. సో ఇక్కడ వాళ్ళ డాడీ అమెరికన్, వాళ్ళ మమ్మీ కొలంబియా అనమాట, లాటిన్ అమెరికాలో కొలంబియా. సో ఇక్కడ మా పాప హై గ్రేడ్ ఫెమినిస్ట్ కదా, సో హై గ్రేడ్ ఫెమినిస్ట్, ఫేక్ ఫెమినిస్ట్, సో నెక్స్ట్ లెవెల్ ఫెమినిస్ట్ కాబట్టి వాళ్ళ అమ్మ సైడ్ నుంచి వారసత్వం అయితే తీసుకొని నేను లాటిన్ అమెరికా అని చెప్పి, నేను అమెరికన్ని కాదు లాటిన్ అమెరికన్ అని చెప్పేసి ప్రమోట్ చేసుకోవడం మొదలుపెట్టింది. సో లాటిన్ అమెరికన్స్ చాలా వరకు అంటే అమెరికన్స్ లాగా తెల్లగా ప్యూర్గా వైట్గా అయితే ఉంటారు, వాళ్ళలో అయితే టేన్డ్ స్కిన్ అయితే ఉంటుంది, అంటే ప్యూర్ వైట్ అయితే కాదు వాళ్ళు. సో స్లైట్గా బ్రౌన్ స్కిన్ అయితే ఉంటుంది. సో ఈ లాటిన్ అమెరికాకి స్నో వైట్, పేరులోనే స్నో వైట్ అని ఉంది, స్నో వైట్ అంటే మంచు కన్నా తెల్లగా ఉన్న ఒక అమ్మాయి అని స్నో వైట్. సో స్నో వైట్, మంచి ఎంత తెల్లగా అయితే ఉంటుందో అంత తెల్లగా ఉండే ఒక అమ్మాయి స్నో వైట్. అందుకే ఆ అమ్మాయికి పేరు కూడా స్నో వైట్ అని చెప్పేసి పేరు పెడతారు. సో ఆ అమ్మాయి అపీరెన్స్ చూసి ఆ పేరు అనేది పెడతారు అన్నమాట, స్నో వైట్ అని. ఆ స్నో వైట్ అమ్మాయికి ఒక లాటిన్ అమ్మాయి తీసుకొచ్చి యాక్ట్రెస్గా పెట్టడమే ఒక పెద్ద తప్పు. డిస్నీ మిస్టేక్ మీద మిస్టేక్, తప్పు మీద తప్పు చేసుకుంటూనే వెళ్ళింది. ఫస్ట్ రీమేక్స్ అయితే చేద్దామని చెప్పేసి చేస్తానన్నమాట. మర్మేడ్ నుంచి మొదలుపెట్టింది డిజాస్టర్ మూవీస్ చేయడం. సో యాక్చువల్లీ డిస్నీ కొత్త ఏం కాదు, చాలా వరకు ఫెమినిజం మీద చాలా మూవీస్ చేసింది. సో దాంట్లో మర్మేడ్ కూడా యాక్చువల్లీ డిజాస్టర్ కావాలి, కానీ ఎందుకు బాగానే ఆడింది అది. సో కానీ స్నో వైట్ మాత్రం మన వాళ్ళు అయితే అస్సలు ఒప్పుకోలేదు. ఈ ఇంటర్నేషనల్ ఆడియన్స్ చిన్నప్పటి నుంచి ఎవరైతే స్నో వైట్, ది 7 Dwarfs మూవీ చూసి పెరిగారో, వాళ్ళు ఆ కార్టూన్ మూవీ చూసి పెరిగారో, ఈ ట్రైలర్ చూసినప్పటి నుంచి, తర్వాత ఈ రేచల్ జెగ్లర్ ఇచ్చిన ఇంటర్వ్యూస్ చూసినప్పటి నుంచి, ఆమె అపియరెన్స్ చూసినప్పటి నుంచి, ఆమె పుట్టిన బర్త్ ప్లేస్, ఆమె రికగ్నైజ్ చేసిన ఆమె బర్త్ ప్లేస్ విన్నప్పటి నుంచి ఫుల్ ఫైర్ మీద అయితే ఉన్నారన్నమాట. అసలు ఎందుకు డిస్నీ ఎలా చేస్తుందో వాళ్ళకి అర్థం కావడం. నాకు అర్థమైంది, నాకు తెలిసింది ఏంటంటే అమెరికాలో LGBTQ వాళ్ళ ఆధిత్యం అనేది ఎక్కువైపోయింది. ఫెమినిజం ఫీమేల్స్ యొక్క ఆధిపత్యం అనేది, ఫెమినిజం అనేది ఎక్కువైపోయింది. సో కంప్లీట్గా వాళ్ళది ఎలా తయారైందంటే అమ్మాయిలే ఉండాలి భూమి మీద, అబ్బాయిలు అనేది ఉండకూడదు. ప్రతి చోట అమ్మాయిలది ఇంపార్టెన్స్ ఉండాలి, ప్రతి చోట అమ్మాయిల సుపీరియారిటీ అనేది ఉండాలి, అబ్బాయిలు అనేది మగజాతి అనేది ఉండకూడదు, ఉంటే ఆడజాతి ఉండాలి భూమి మీద అనే కైండ్ ఆఫ్ మెంటాలిటీ అయితే
ఇది అయిపోయిందన్నమాట, ఇది అయిపోయింది. సో అమెరికన్స్ ఒక ఫెమినిజం అనేది. సో ఇది చిన్న చిన్నగా ప్రజల నుంచి మొత్తం అన్ని సెక్టర్లకి అయితే పాకిపోయిందనమాట. లైక్ ఇప్పుడు డిస్నీకి మూవీ ఇండస్ట్రీ, గేమ్స్ అన్నిట్లకి పాకిపోయింది. సో మూవీ ఇండస్ట్రీలోకి కూడా పాకింది. డిస్నీ వాళ్ళు అయితే దాన్ని సీరియస్గా తీసుకున్నారు, ఫెమినిజంకి బానిస అయిపోయినారు. సో దానికి తగ్గట్టుగా మూవీ అయితే తీశారన్నమాట, లైక్ ఫెమినిజం ఐడియల్స్. సో నేను ఇంకా మూవీ చూడలేదు, ఇది రివ్యూ కాదు. సో జస్ట్ డిస్నీ డౌన్ఫాల్, అసలు డిస్నీ డౌన్ఫాల్, ఆ మూవీ డిజాస్టర్ గురించి మాత్రమే ఈ వీడియోలో అయితే మాట్లాడుతున్నాం. మూవీ రివ్యూ సపరేట్గా చేద్దాం. సో ఇప్పుడు డిస్నీ దానికి ఈ ఫెమినిజానికి బానిస అయిపోయి, సో వాళ్ళు కంప్లీట్గా పక్కబందీగా అయితే వాళ్ళు మూవీని అయితే డెవలప్ చేశారు. సో కంప్లీట్గా వాళ్ళు ఎప్పుడో 1950s ఆ టైం 90sలో రిలీజ్ అయిన స్నో వైట్ 7 Dwarfs మూవీ, కార్టూన్ మూవీ, ఆ స్టోరీ ఒరిజినల్ స్టోరీ లైన్ని కంప్లీట్గా మిక్సీలోకి వేసి దాంట్లోకి పిగ్ షిట్, డాగ్ షిట్, స్క్వెరల్ షిట్, ర్యాట్ షిట్ అన్ని షిట్లు వేసి కలిపేసి మిక్సీలో కొట్టేసి మనకి తీసుకొచ్చి ఒక షిట్ అయితే ముందర పెట్టినారు ఫైనల్లీ సక్సెస్ఫుల్గా. సో ఆ షిట్ ఎలా ఉందంటే ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉంది ఆ షిట్. సో దానికి సంబంధించిన రివ్యూస్ కూడా ఈ వీడియోలో చదువుదాం. మూవీకి సంబంధించిన కొన్ని వీళ్ళు ఉంటారు కదా ఆడియన్స్, ఇంటర్నేషనల్ ఆడియన్స్, సో రివ్యూవర్స్ ఉంటారు కదా. సో ఇంటర్నేషనల్ రివ్యూవర్స్ వారు ఇచ్చిన రివ్యూస్ కూడా 1-2 ఈ వీడియోలో అయితే చెక్ చేద్దాం. అంతకంటే ముందు మీరు ఒక వీడియో చూడాలి. సో మన లాటినా డిజాస్టర్ని పుట్టించగలిగే రేచల్ జాగ్లర్ ఇచ్చిన ఒక వీడియో, ఫేస్ క్యామ్ వీడియో అయితే ఒకటి ఉంది, ఆ వీడియో చూడండి. And to everyone who hates when I win, the winged victory came to the Louvre in pieces, and people still line up to see her. And I can only hope that despite my flaws, and despite my cracks and my breaks, and there are many of them, that at every premiere and everything I do, people will wait in line to see. నాకు తెలిసి ఇప్పుడు మీరు ఆ వీడియో చూసింటారు. సో అర్థం చాలా వరకు అర్థమైంటుంది మీకు. సో ఇంకా ఎవరైనా కొంతమంది ఉండొచ్చు అర్థం కాని వాళ్ళకి నేను మళ్ళీ ఒక డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా అక్క రేచల్ జాగ్లర్ ఉంది కదా, ఆమె ఏం మాట్లాడింది అనేది ఒక క్లియర్గా ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. సో ఫస్ట్ రేచల్ జాగ్లర్ మొదలుపెట్టింది అనమాట, లైక్ నేను ఎవరైతే ఉన్నానో నేను, సో నా విన్ అంటే నా సక్సెస్ని ఎవరైతే ఓడ్చలేరో, నా విన్ని ఎవరైతే ఓడ్చలేరో, నా సక్సెస్ని మీరు చాలామంది ఓడ్చలేరు. సో కానీ ఏ విధంగా వింగ్డ్ విక్టరీ అంటే ఇక్కడ ఒక స్టాచ్యూ అనమాట, ఈ స్టాచ్యూ పేరు అది, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను ChatGPT ఒకటి, వికీపీడియా ఒకటి, 2 డీటెయిల్స్ నేను ఇక్కడ మీకు స్క్రీన్ పైన వేస్తాను, చూడొచ్చు మీరు. సో ఈ వింగ్డ్ విక్టరీ, ఈ స్టాచ్యూ గ్రీక్ గాడెసెస్ ఆఫ్ విక్టరీ అనమాట. సో ఈ గాడెసెస్ ఆఫ్ విక్టరీ ఒక స్టాచ్యూ, చాలా ఓల్డ్ స్టాచ్యూ. సో ఒక ఐలాండ్లో అయితే దొరికింది. సో ఆ ఐలాండ్లో అయితే పీసెస్కి అయితే దొరికింది, ఒక 100 పీసెస్గా దొరికింది. ఆ 100 పీసెస్ని మ్యూజియంకి అయితే తీసుకొచ్చారన్నమాట. లోరే, ప్యారిస్లో అతిపెద్ద మ్యూజియం అది. సో ఆ మ్యూజియంకి అయితే తీసుకొచ్చారు. వాళ్ళు దాన్ని కన్స్ట్రక్ట్ చేసి దాన్ని కన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి దాన్ని అంతా పెట్టేకంతా చాలా కష్టపడినారు. కానీ అయినప్పటికీ చేతులు, తల అనేవి మిస్ అయినాయి అన్నమాట. చాలా ఇంపార్టెంట్ పీసెస్, బాడీలో చాలా ఇంపార్టెంట్ పీసెస్ అయితే మిస్ అయినాయి. సో అయినా కూడా పీసెస్గా ఒక స్టాచ్యూ, గాడెసెస్ ఆఫ్ విక్టరీ, వింగ్డ్ విక్టరీ అనేది ఒక స్టాచ్యూ పేరు. ఆ స్టాచ్యూ ఏ విధంగా పీసెస్గా వచ్చినా కూడా ఇక్కడ ప్రజలందరూ ఈ లైన్లో క్యూ కట్టి మరీ ఆ స్టాచ్యూ కోసం వచ్చి ఆ స్టాచ్యూని ఎలా చూసారో, నేను కూడా నా క్యారెక్టర్ చెత్తగా ఉన్నా, నా పర్సనాలిటీ చెత్తగా ఉన్నా, నేను మాట్లాడే మాటలు చెత్తగా ఉన్నా కూడా నేను ఇచ్చే ఇంటర్వ్యూలకు కానీ నేను తీసిన మూవీస్ని చూడడం కానీ లైన్లో క్యూ కట్టి మళ్ళీ చూస్తారని చెప్పేసి వీడియోలో అయితే చెప్పిందనమాట. అసలు ఈ చెత్త అంతా ఎక్కడ మొదలైందంటే, రేచల్ అక్క ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇక్కడ D23 ఎక్స్పో అని చెప్పేసి డిస్నీ వాళ్ళది ఒక ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తారు. అక్కడ వాళ్ళ కార్టూన్స్ కానీ మూవీస్ కానీ అంతవరకు జరిగినవన్నీ వాళ్ళు అక్కడ వాళ్ళదే కాబట్టి ఈవెంట్లో వాళ్ళు అన్నీ డిస్ప్లే అయితే చేస్తారు. అదేవిధంగా ఆల్రెడీ రిలీజ్ కాబోతున్న
ఈ స్నో వైట్ మూవీ మీద కూడా యాక్ట్రెస్ని కూడా అక్కడికి ఆ ఈవెంట్కి వచ్చారు, వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేసుకున్నారు అనమాట. అక్కడ ఇంటర్వ్యూలో జరిగిన మాట్లాడిన కొన్ని మాటలు ఉన్నాయి, అవి మాత్రం ఆడియన్స్ని చాలా డిసప్పాయింట్ అయితే చేస్తాయి అన్నమాట. సో లైక్ చెప్పింది, లైక్ ఇప్పుడు స్నో వైట్ ఏంది స్టోరీ ఏం పెద్ద, దాంట్లో ఒక అమ్మాయి అంత అబ్బాయి లవ్ స్టోరీ, ఇదేంది అమ్మాయి ఏంది అబ్బాయితో లవ్లో పడ్డం ఏంది, ఇట్లాంటివి ఉండవు ఈ మూవీలో. అమ్మాయి ప్రిన్సెస్ కావాలి, ప్రిన్సెస్ అయ్యి ట్రై చేస్తుంది, అబ్బాయి ఇలాంటి లవ్ స్టోరీలు గీ స్టోరీలు ఇట్లాంటివి ఏమి ఉండవు అని అసహ్యంగా, అదేదో చిరాగ్గా, అదేదో అది స్నో వైట్ స్టోరీ అదొక చెత్తగా, అది ఒక డిజాస్టర్, అది ఏమీ అసహించుకుంటా మాట్లాడిందన్నమాట. అలాంటివి మాకు కుదరవు, అలాంటి స్టోరీస్ నాకు నచ్చవు, అలాంటి స్టోరీ అయితే నేను తీసేదానే కాదు, కాబట్టి నాకు నచ్చిన విధంగా స్టోరీ అయితే పెట్టారు, అందుకే ఈ స్టోరీ తీస్తాను. దీంట్లో లవ్ స్టోరీలు ఇట్లాంటి ఏమి ఉండవు, స్నో వైట్ ప్రిన్సెస్ అవుతుంది అన్నమాట అంతే. అంటే లైక్ నీ ఫెమినిజంని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళినారు ఈ మూవీతో. సో యాక్చువల్లీ స్టోరీ ప్రకారం స్నో వైట్ అనేది ఒక మిర్రర్, మీకు తెలిసిందే, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. స్నో వైట్ యాక్చువల్ స్టోరీ ఒకవేళ మీకు కావాలంటే అడగండి కామెంట్ సెక్షన్లో, కావాలంటే మీకు స్పెషల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, వీడియో తీస్తాను స్నో వైట్ మీద. సో కానీ ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా లెంత్ అయిపోతుంది. సో యాక్చువల్లీ స్టోరీకి ఒరిజినల్ అంటే ఓజీ స్టోరీకి, ఒరిజినల్ స్టోరీకి ఇప్పుడు మనకు వచ్చిన 2025 మార్చ్ 21 రిలీజ్ అయిన ఈ డిజాస్టర్ స్టోరీకి అస్సలు ఎక్కడ పోలికలు అయితే ఉండవు. అసలు ట్రైలర్లోనే బ్యాక్లాస్ వచ్చింది భయ్య. $7 బదులు 7 డిజాస్టర్స్ని అయితే పెట్టుకున్నారు వీళ్ళు. లైక్ ఒక్కొక్కరు ఒక్కొక్క జాతి నుంచి అయితే తీసుకొచ్చి పెట్టినారు. వాళ్ళు డార్స్ లేరు, ఒకరు 6 feet ఉంటే, ఇంకొకరు 4 feet ఉంటే, ఇంకొకరు 5 feet ఉంటే, ఇంకొకరు 6 feet ఉంటే, ఒక్కొక్కరు ఒక్కో హైట్ ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కో వెయిట్ ఉన్నారు. అసలు చూస్తే ఘోరం, అసలు ఇంకా దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, ఒక డిజాస్టర్. ఆ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత వచ్చిన బ్యాక్లాస్ దెబ్బకి డిస్నీ భయపడిపోయి వాళ్ళందరినీ తీసేసి మొత్తం ఆ డార్స్ మీద ఉన్న సీన్స్ అన్ని మళ్ళీ రీమేక్ అయితే, మళ్ళీ రీషూటింగ్ అయితే చేశారు, ఎడిటింగ్ కూడా చేశారు. సో తర్వాత వాళ్ళందరినీ తీసేసి యానిమే క్యారెక్టర్స్ని అయితే పెట్టేశారప్ప, 3D యానిమే క్యారెక్టర్స్ని అయితే పెట్టేశారు డాట్స్ ప్లేస్లో అయితే. ఈ 7 డాట్స్ ఉంటారు కదా, 7 డాట్స్ ప్లేస్లో అయితే పెట్టేశారు. సో అయినా కూడా ఏం పెద్ద చేంజ్ లేదు సినిమాకి ఎట్లా తిరిగి 10కి అయితే 1 రేటింగ్ అయితే వచ్చింది. అసలు తగ్గేదేలే, ఎవరు తగ్గేదేలే అసలు, చెప్తాను కూడా. ఇది భయ్య డిస్నీ డౌన్ఫాల్. వాళ్ళు తవ్వుకున్న గొయ్యి ఏది, వాళ్ళు తవ్వుకున్న గొయ్యిలో వాళ్ళే ఉన్నారు. ఎప్పుడైతే ఒకటి తప్పు అన్నీ కనిపించినప్పుడు ఆ తప్పు నువ్వు చేసినావంటే ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా కాన్సిక్వెన్సెస్ అయితే నువ్వు ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో డిస్నీకి తెలుసు, డిస్నీ ఎప్పటి నుంచో ఉంది, ఎంతో అసలు చాలా ఓల్డ్ ప్రొడక్షన్ అది, అంత ఓల్డ్ ప్రొడక్షన్లో రికార్డులు బద్దలు కొట్టిన ప్రొడక్షన్ అది డిస్నీ అనేది. యుఎస్ఏలో అంత రికార్డులు బద్దలు కొట్టిన ప్రొడక్షను లాస్ట్కి ఇంత దిగజారిపోయింది ఎందుకు నాకైతే అర్థం కాలేదు. దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను రీసెర్చ్ చేసి మీకు ఇస్తాను, ఎందుకు ఇంత దిగజారిపోయిందని చెప్పేసి. సో ఇంత దిగజారిపోయి ఫెమినిజంని ప్రమోట్ చేయడానికి 300 మిలియన్లు ఖర్చు పెట్టి మరి ఫెమినిజంని ప్రమోట్ చేసే ట్రై చేసినారు. అది ఫైనల్లీ భయంకరమైన బ్యాక్లాస్. ఎంత ఎఫెక్ట్ అంటే డిస్నీ మీద అంత ఎఫెక్ట్ కొట్టింది. సో ఇది ఈ డౌన్ఫాల్ని ఇంకా కొనసాగిస్తుందో, లేకపోతే మళ్ళీ తెలుసుకొని తను డిస్నీ చేసిన తప్పేదో తెలుసుకొని మళ్ళీ తిరిగి కంబ్యాక్ ఇస్తుందో చూద్దాం. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో ఓకే గైస్, సో ఇదే ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను. మళ్ళీ ఈ మూవీ చూస్తాను, ఆ డిజాస్టర్ తప్పదు నాకు, డిజాస్టర్ మూవీ చూస్తాను. ఆ డిజాస్టర్ మూవీ చూసి దాని మీద రివ్యూ అయితే చేస్తాను. సో ఐ హోప్ తప్పదు నాకు. సో మీకు మంచి ఇవ్వాలి కదా, రివ్యూ ఇవ్వాలి కదా. Toys and apples all around. As always, whenever there is a negative hype around a movie, my mindset is always prove them wrong, give it a chance. సో ఇక ఒక రివ్యూ అయితే చూస్తాను. సో IMDbలో ఇచ్చాడన్నమాట రివ్యూ, అదే ఒకతను ఇచ్చాడు, 10కి 1 ఇచ్చాడు. సో ఇక్కడ ఇతను ఇచ్చిన రివ్యూ అయితే నేను ఇప్పుడు చదువుతాను, దాన్ని మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ రివ్యూస్ ఎందుకు చూపిస్తాను అంటే, సో ఈ రివ్యూస్ చూస్తే మీకు అమెరికాలో ఆడియన్స్ ఎలా ఫీల్ అయ్యారు వాళ్ళు చూసిన తర్వాత, మూవీ చూసిన తర్వాత అని మీకు క్లారిటీ వస్తుంది. అందుకోసం జస్ట్ చూడండి.
సో యాజ్ ఆల్వేస్ వెన్ ఎవర్ దేర్ ఇస్ అ నెగిటివ్ హైప్ అరౌండ్ ఏ మూవీ మై మైండ్ సెట్ ఈస్ ఆల్వేస్ ప్రూవ్ దెన్ రాంగ్, గివ్ ఇట్ ఎ ఛాన్స్. సో ఎప్పుడైతే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుందో మూవీ చుట్టూ, సో నా మైండ్ సెట్ అనేది ఎప్పుడు చెప్తూ ఉంటుంది నాకే. సో ఆ మూవీ ట్రై చేయి, ఆ మూవీలో ఉన్న పాజిటివ్, ఆ మూవీలో నెగిటివిటీ, మీరు అనుకునే నెగిటివిటీ లేదు అని ప్రూవ్ చేయి. ఎవరైతే ఉందనుకుంటున్నారో వాళ్ళకి ప్రూవ్ చేయాలి, రాంగ్ అని ప్రూవ్ చేయాలి అని అనుకుంటాడు. It's a diabolical. Honestly, I can't understand how so much money and so much time has gone into this. The final result is cringy worthy. It's an absolute shocker. I am stumped to find any positives. So ఇది ఎంత దారుణం అంటే ఎంత దారుణం. నేను హానెస్ట్ నా ఒపీనియన్ అయితే ఇస్తున్నాను. సో నేను ఇప్పటికీ అర్థం చేసుకోలేదు ఎందుకు ఇంత డబ్బులు, ఇంత టైం అనేది ఈ మూవీ మీద వీళ్ళు స్పెండ్ చేస్తారో, నాకైతే డిస్నీ వాళ్ళు స్పెండ్ చేస్తారో నాకైతే అసలు అర్థం కావడం లేదు. సో ఎంత క్రింజ్ ఉందంటే మూవీలో అంత క్రింజ్ ఉంది, ఎంత చెత్త ఉందంటే అంత చెత్త ఉంది. సో దీంట్లో మంచి విషయాలు కనుక్కునే ఈ మూవీలో నేనైతే అసలు యుద్ధం చేశాను, నా వల్ల అయితే కాల. అయినా కూడా ఒక్కటంటే ఒకటి మంచి విషయం అయితే నాకు కనపలే మూవీలో. It looks and feels so artificial. The sets, the animals, as for the dogs themselves, I have no words to express my feelings there. సో ఇది ఎంతో ఆర్టిఫిషియల్గా అనిపించింది నాకు. అక్కడ సెట్ మొత్తం ఉన్న చుట్టూ ఉన్న సెట్ కానీ, లేకపోతే అక్కడ ఉన్న జంతువులు కానీ, సో చాలా ఆర్టిఫిషియల్గా అనిపించినాయి నాకు. మెయిన్ అక్కడ డార్స్ ఉంటారు కదా, సో ఈ డార్స్ 7 డార్స్, ఇంకా వాళ్ళ గురించి అయితే ఇంక మనం మాట్లాడాల్సిన అవసరమే లేదు, అంత చెత్త అది. The biggest catastrophe, not what I was expecting if I am honest. The worst offender, Gal Gadot. She looks sensational, but her performance is going to scoop some unwanted awards. It's fair to say. సో ఇక్కడ ఫస్ట్ మనం ఈ పారాగ్రాఫ్ చదివాం కదా, దీని గురించి మాట్లాడడం. సో ఇది ఇంతవరకు వచ్చిన అతిపెద్ద క్యాటస్ట్రోఫ్ ఇది, లైక్ అతిపెద్ద డిజాస్టర్ కదా, అతిపెద్ద డిజాస్టర్ ఇది. సో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత దరిద్రంగా ఉంటుందని మూవీ. అసలు చెప్పాలంటే గ్యాల్ గాడోట్ గైస్. సో మీకు వండర్ ఉమెన్ ఐడియా ఉండదు, వండర్ ఉమెన్ యాక్ట్రెస్ పేరు గ్యాల్ గాడోట్ అన్నమాట, ఇజ్రాయెల్ యాక్ట్రెస్. సో ఆమె అపీరెన్స్ చాలా బాగుంది, కానీ ఆ పర్ఫార్మెన్స్ మాత్రం సినిమాలో చాలా చెత్తగా ఉందంట. సో దానివల్ల ఆమె కొన్ని అవార్డ్స్ వచ్చే ఛాన్స్ ఉందంట. సో అవార్డ్స్ అంటే ఇక్కడ మనకి కొన్ని అవార్డ్స్ అయితే ఇస్తారన్నమాట మూవీలో, అంటే అటర్ ఫ్లాప్ అయిన మూవీస్లలో యాక్టర్స్కి కొన్ని రివార్డ్స్ అయితే ఇస్తారు. అంటే ఇప్పుడు హిట్ అయిన సినిమాలో ఏ విధంగా అవార్డ్స్ ఇస్తారో అమెరికాలో ఫెయిర్నెస్ కోసం ఫ్లాప్ అయిన సినిమాల యాక్టర్స్ కూడా అవార్డ్స్ ఇస్తారన్నమాట. సో అలాంటి అవార్డ్స్లో కొన్ని ఉన్నాయి అవార్డ్స్, ఆ అవార్డ్స్లో కొన్ని అవార్డ్స్. సో ఇప్పుడు గ్యాల్ గాడోట్ సో ఈ వండర్ ఉమెన్కి రాబోతున్నాయని చెప్పేసి దీంట్లో వాడు మెన్షన్ చేస్తారు. So what I wasn't expecting was just how poor the costumes would look on screen. Snow White just doesn't translate very well. The hairstyle, what were they thinking? Disney, what on earth they have done? సో కాస్ట్యూమ్స్ చెత్తగా ఉన్నాయి, ఇంకా హెయిర్ స్టైల్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అసలు వాళ్ళు ఏమనుకుంటారు నాకైతే అర్థం కావడం లేదు. డిస్నీ అసలు ఏం చేస్తావు, నువ్వు ఏం జరుగుతోంది అసలు నీ ప్రొడక్షన్లో అని చెప్పేసి రివ్యూ అయితే ఇచ్చాడు. సో ఓకే, ఇంకొక రివ్యూ చూద్దాం. లెట్స్ సీ అనదర్ రివ్యూ. ఫస్ట్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, సెకండ్ రివ్యూ చూద్దాం. Disney's live action Snow White is finally here, and after watching it I can confidently say that the magic mirror needs a new prescription. This movie is less fairest of them all, and the more fairest at failing upwards. If you ever wondered what it would look like if someone took the classic 1937 animated masterpiece, ran it through a corporate buzzword generator and then tossed in some awkward CGI for good measure, congratulations, you have found your answer. సో మనోడంతా మూవీ గురించి ఒక పారాగ్రాఫ్లో అయితే చెప్పేశాడు. సో ఒక మిర్రర్ దగ్గరకు వచ్చి ఇక్కడ క్వీన్ ఉంటుంది కదా, ఈవిల్ క్వీన్ అయితే అడుగుతుందన్నమాట. మొత్తం ఈ ప్రపంచంలోనే అందకత్తి ఎవరున్నారని అడిగితే స్నో వైట్ని అయితే చూపిస్తుంది అన్నమాట. అది దానికి అడుగుతుంది కదా, సో అడిగే విధానాన్ని మార్చాలంటున్నాడు. సో ఫెయిరెస్ట్ ఆఫ్ దెమ్ అని అడుక్కోకుండా ఫెయిరెస్ట్ అట్ ఫెయిలింగ్ అప్వర్డ్స్, అంటే ముందుకు, అంటే సినిమా అనేది హిట్ కాకోకుండా ఏ విధంగా ఫెయిల్ కావాలి అని చెప్పేసి మిర్రర్ని అడగాలంట.
అమ్మ బడవ. సో 1937లో వచ్చిన యానిమేటెడ్ మాస్టర్ పీస్ అనేది ఏ విధంగా వీళ్ళ పాలిటిక్స్, ఫెమినిజం, వోక్ కల్చర్ అనేది మిక్స్ చేసి ఏ విధంగా చెడదొబ్బినారు అని చెప్పేసి చెప్తున్నాడు. సీజీఐ కూడా చాలా చెత్తగా ఉందంటపా. మరి డిస్నీ 300 మిలియన్లు ఖర్చు పెట్టింది, ఆ 300 మిలియన్లు ఎక్కడికి పోయినాయి నాకైతే అర్థం కావడం. ఎందుకు సీజీ అంత చెత్తగా ఉంది? ఏ ప్రిన్సెస్ విత్ ఎ పర్సనాలిటీ కైండ్ ఆఫ్. ఇక్కడ మనకి ప్రిన్సెస్ అనేది ఒక పర్సనాలిటీగా చూపించినప్పుడు ఆమెకు ఒక పర్సనాలిటీ ఉంది. లైక్ ఇప్పుడు మనం అంటాం కదా యాటిట్యూడ్ చూపిస్తున్నాను, అట్లా ఒక పర్సనాలిటీ అయితే చూపించాలని చూస్తారు. ఓకే, లెట్స్ సీ. రాచెల్ జెగ్లర్ టేక్స్ ఆన్ ది రోల్ ఆఫ్ స్నో వైట్, దో యూ వుడ్ బి ఫర్గిన్ ఫర్ థింకింగ్ షీ వాజ్ యాక్చువల్లీ ప్లేయింగ్ ఎ మీడివల్ టెడ్ టాకర్ స్పీకర్ ఇన్స్టెడ్ ఆఫ్ ది వైడ్-eyed kind-hearted princess we all knew. This Snow White is a strong independent woman because saying I want to be queen not a bride apparently counts as a character development these days. సో ఇదే మనోడు కూడా అదే చెప్తున్నాడు అనమాట. లైక్ ఈ రాచెల్ జెగ్లర్ అనేది స్నో వైట్ అనేది రోల్ అయితే తీసుకుంది. సో కానీ ఆ రోల్ అనేది చాలా చెత్తగా చేసింది. సో మనం ఒక కైండ్ హార్టెడ్, పెద్ద కళ్ళు వేసుకొని ఎంతో మంచి మనసుతో ఉన్న ప్రిన్సెస్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తే మనకు వచ్చిన ప్రిన్సెస్ ఏ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్ అంట. సో మనకు వచ్చిన స్నో వైట్ వచ్చేసి స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్. సో ఎందుకంటే ఆమె అయితే ఒక డైలాగ్ అయితే ఉందంట. సో ఐ వాంట్ టు బీ ఏ క్యూన్. సో నేను క్యూన్ కావాలనుకుంటున్నాను, ఒక బ్రైడ్, అంటే ఇప్పుడు ఒక పెళ్లి కూతురు కాదు, ఒక కింగ్డమ్కి క్యూన్గా ఉండాలనుకుంటున్నా అనే డైలాగ్ ఒకటి ఉందంట సినిమాలో. సో దాన్ని క్యారెక్టర్ డెవలప్మెంట్ అంటారు. అట్లాంటి డైలాగ్స్ని క్యారెక్టర్ డెవలప్మెంట్ కింద కన్సిడర్ చేస్తారంటే ఈ నవే డేస్. సో ఇలాంటి రోజులలో. That's right, folks. Forget charming doves, woodland creatures, or actual chemistry with anyone. This Snow White has dreams, and she had to remind you about them every 5 minutes. నమ్మ పడావా. సో గైస్, మీరు ఎవరైతే ఈ సినిమాకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు అక్కడున్న అన్నీ మర్చిపోవాలి. లైక్ చార్మింగ్ డాగ్స్ అంటే చాలా క్యూట్గా ఉండే డాగ్స్, సో చాలా క్యూట్గా కైండ్గా కనపడే డాగ్స్ని మీరు మర్చిపోవాలి. తర్వాత వుడ్ల్యాండ్ క్రియేచర్స్ అంటే ఉంటాయి కదా, ఫారెస్ట్ అడవులలో ఉండే క్రియేచర్స్ని మర్చిపోవాలి, అవి ఏమి ఉండవు. అండ్ యాక్చువల్ కెమిస్ట్రీ విత్ ఎనీవన్ అంటే ఎవరితోనైనా లవ్ అనేది. లైక్ స్నో వైట్ అంటే స్నో వైట్కి ప్రిన్స్కి మధ్య ఒక ప్రిన్స్ అయితే ఉంటాడు. సో ఆ ప్రిన్స్ ఈవిల్ క్యూన్ నుంచి స్నో వైట్ని అయితే కాపాడతారనమాట. సో ఈ ప్రిన్స్కి ప్రిన్సెస్ అంటే ఇప్పుడు స్నో వైట్కి ఒక ప్రిన్స్కి మధ్యన లవ్ స్టోరీ అయితే ఉండదంటే అది మర్చిపోవాలంట మనం. సో తర్వాత తనకి డ్రీమ్స్, తనకి కళలు ఉన్నాయంట, తనకి గోల్స్ ఉన్నాయంట. ఆ గోల్స్ గురించి ప్రతి 5 నిమిషాలకి మనకి రిమైండ్ చేస్తుందంట. సో ఇండిపెండెంట్ ఉమెన్, రైట్? షీ ఈజ్ ఏ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్. But despite all that, our biggest challenge in the movie isn't even the evil queen, is keeping the audience awake. సో అతిపెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఆ మూవీలో ఈవిల్ క్యూన్ కాదంట. ఆ మూవీలో ఆమెకున్న స్నో వైట్కి హార్డెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఈవిల్ క్యూన్ కాదంట. ఎవరైతే ఆడియన్స్ ఆ మూవీ చూడడానికి వచ్చారో ఆ ఆడియన్స్ని అయితే నిద్రపోకుండా మేలుకొని ఉంచేది అతిపెద్ద ఛాలెంజ్ అంట. అయ్యా, గ్యాల్ గాడెట్ ఈవిల్ క్యూన్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్? గ్యాల్ గాడెట్ సో ఈవిల్ క్యూనా లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నాడు. నౌ లెట్స్ టాక్ అబౌట్ గ్యాల్ గాడెట్స్ ఈవిల్ క్యూన్. యూ వుడ్ థింక్ దట్ ప్లేయింగ్ ఎ narcissistic beauty obsessed villain would be an easy fit for all of it, but somehow even with all the pouting, dress swishing and over the top lowering, she ends up about as menacing as a fashion blogger with a bad attitude. సో ఆమె క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే ఇన్స్టాగ్రామ్లో ఒక ఫ్యాషన్ బ్లాగర్ అనమాట. ఒక బ్యాడ్ యాటిట్యూడ్ ఉన్న ఫ్యాషన్ బ్లాగర్ ఏ విధంగా ఉంటారో ఆ విధంగా ఈ మూవీలో గ్యాల్ గాడెట్స్ యొక్క ఈవిల్ క్యూన్ క్యారెక్టర్ అయితే ఉంటుందంట. హర్ అబ్సెషన్ విత్ బీయింగ్ ది ఫేరెస్ట్ ఆఫ్ దెమ్ ఆల్ ఈజ్ లవ్ఫుల్ వెన్ యూ రియలైజ్ దట్ వెల్ షీ ఆల్రెడీ ఈజ్ ది ఫేరెస్ట్ ఆఫ్ దెమ్ ఆల్. నో ఆఫెన్స్ టు స్నో వైట్. సో ఈవిల్ క్యూన్ అబ్సెషన్ అంటే ఇప్పుడు ఈవిల్ క్వీన్ ఎప్పుడు అనుకుంటున్నది ప్రపంచంలో అందరికంటే నేనే అందంగా ఉండాలని చెప్పేసి అనుకుంటుంటుంది. అది మనం కంపేర్ చేసుకుంటే స్నో వైట్ కంటే ఫెయిరెస్ట్ అంటే స్నో వైట్తో కంపేర్ చేసుకుంటే ఈవిల్ క్యూనే ఈ గ్యాల్ గాడెట్ ఇంకా ఫెయిరీగా అయితే ఉంటుందంట.
సో ఫెయిర్నెస్ అయితే ఎక్కువ ఉంటుందంట. ఈ ఈవిల్ కిన్గా నటించిన గ్యాల్ గడ్ అయితే ఎక్కువ ఫెయిర్గా అయితే ఉంటుందంట. సో స్నో వైట్తో కంపేర్ చేసుకుంటే. బట్ ఇఫ్ ది మిర్రర్ టోల్డ్ మీ Gal Gadot wasn't the hottest person in the kingdom, I would be smashing that thing to pieces too. The real villain here is the villain mirror's manufacturer. సో ఒకేలా మిర్రర్ ఏదైతే ఉందో గ్యాల్ గాడట్ సో ఎక్కువ అందమైన వ్యక్తి కాదని ఈ కింగ్డంలో అందమైన వ్యక్తి ఎక్కువ హార్టెస్ట్ గర్ల్ అంటే సో అంటే మనోడు చెప్పిన విధంగా దాని తెలుగులో ఎలా చెప్పాలి నాకైతే అర్థం కాలేదు. కానీ సో ఎంతో అందంగా ఎంతో ఆకర్షణీయంగా ఉన్న క్యూను తను కాదంటే మాత్రం అద్దాన్ని పగలగొట్టేస్తారంట. ఎందుకంటే ఆ అద్దాన్ని ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళది తప్పంత ఇక్కడ. సో అద్దంది ఎక్కడ సో అక్కడ విలన్ ఈవిల్ క్వీన్ కాదంట, ఎవరైతే అద్దాన్ని తయారు చేస్తారో వాళ్ళంతా. సో ది డావ్స్ నవ్ విత్ 90% లెస్ డావ్స్. సో డాట్స్ ఎవరైతే ఉన్నారో ఆ డాట్స్ 90% లెస్ డాట్స్కి అసలు సంబంధం ఉండదు అని చెప్పేసి చెప్తున్నాడు. Yes, the 7 dots except surprise they are not really dots anymore. Instead we get a diverse group of CG enhanced magical creatures who look like they were rejected from the Lord of Rings for being too unsettling. Imagine if a bunch of carnival performers got stuck in a blender with bad CG and you got these guys. సో ఈ డాట్స్ ఎవరైతే ఉంటారో డాట్స్ లాగా అస్సలు ఉంటారంట. వీళ్ళు ఎలా ఉంటారంటే ఒక లార్డ్ ఆఫ్ రింగ్స్ అనే మూవీ చూస్తుంటే ఎప్పుడు చాలా ఇయర్స్ అయింది వచ్చి మూవీ. సో దాంట్లో CGIతో కంపేర్ చేస్తున్నాడు అనమాట ఈ డావ్స్. ఇప్పుడు 2025లో వచ్చిన డావ్ CGI అని అంత దారుణంగా ఉంది, చాలా చెత్తగా ఉంది CGI అని చెప్పేసి చెప్తున్నాడు. Their role in the movie mostly to exist, deliver unfunny one-liners and make you wonder if you should start a petition to bring back actual actors instead of whatever motion capture madness this is. If I wanted to spend 2 hours looking at weirdly animated characters, I would just play a bad video game. సో అసలు వాళ్ళ రోల్ ఏంటంటే అసలు జస్ట్ ఆ మూవీలో ఉండాలి, ఆ మూవీలో జస్ట్ వాళ్ళు ఉండాలి అనే విధంగా ఉన్నారంట. అంతకు మించి వాళ్ళకు పర్టికులర్గా 1-2 లైన్స్ అక్కడక్కడ ఉన్నాయంటే వాళ్ళ డైలాగ్స్, అంతకు మించి ఇంకా పెద్దగా రోల్ అయితే లేదంట వాళ్ళకి ఆ మూవీలో. జస్ట్ వాళ్ళు ఆ మూవీలో ఉండాలి అనేది తప్ప ఇంకా అంతకు మించి వాళ్ళు చేసేది ఏం లేదంట. సో ఇంత చెత్త CG చూడడం కంటే, ఇంత చెత్త యానిమే CG చూడడం కంటే సో నేను చెత్త వీడియో గేమ్ మీద టైం స్పెండ్ చేయడం బెటర్ అనేసి చెప్తున్నాడు. ది యాపిల్ ఫైస్కో వి ఆల్ నో ది స్టోరీ. ఈవిల్ క్వీన్ పాయిజన్స్ యాపిల్ స్నో వైట్, ఈస్ యాపిల్ స్నో వైట్ ఫాల్స్ ఇన్ డీప్ న్యాప్, దెన్ ప్రిన్స్ షోస్ అప్ టు వేక్ హర్ అప్ విత్ ఎ ట్రూ లవ్స్ కి సింపుల్ రైట్ నౌ ఆఫ్ నాట్ ఇన్ దిస్ వర్షన్. సో యాక్చువల్ ఒరిజినల్ స్టోరీ మనోడు ఒక బ్రీఫ్గా ఒక లైన్లో అయితే చెప్పేస్తాడు అనమాట. ఈవిల్ క్వీన్ సో పాయిజన్ యాపిల్ అయితే తీసుకొచ్చేస్తుంది. సో స్నో వైట్ అయితే తింటుంది, కోమాలకి అయితే వెళ్ళిపోతుంది. ప్రిన్స్ అయితే వస్తాడు, కిస్ అయితే ఇస్తాడు స్నో వైట్ని, కోమా నుంచి నిద్ర అయితే లేపుతారు, వాళ్ళిద్దరు అయితే లవ్లో పడతారు. సో అది యాక్చువల్గా మనకి జరిగిన స్టోరీ. కానీ ఈ మూవీలో అదేం ఉండదంట. సో instead we get a long drawn out scene where Snow White almost eats the apple but then stops to give another speech about building universe or some nonsense, and when she does finally bite it, the whole moment is ruined by some weird slow motion effects that make it look like overly dramatic shampoo commercial. సో మామూలుగా మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో లైక్ స్నో వైట్ పాయిజనస్ యాపిల్ తింటుంది ఇది అది అని చెప్పేసి ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తాం అదేం లేకుండా సో ఇక్కడ అది తినకుండా యాపిల్ తినుకోకుండా ఒక స్పీచ్ అయితే ఇస్తుందంట. ఇచ్చి ఆ స్పీచ్ ఇచ్చి నాన్న చెత్త అంతా వాగిన తర్వాత ఒకసారి కొరుకుతుందంట. కొరికిన తర్వాత మళ్ళీ అక్కడ స్లో మోషన్ సీన్ అయితే పెడతారంట. కొరికిన తర్వాత అంటే అది తిన్న తర్వాత ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి కదా, ఆ ఎఫెక్ట్స్ అనేవి స్లో మోషన్లు అయితే మనకు చూపించినారంట. అది దాన్ని చూసి మనోడు షాంపూ కమర్షియల్ అనుకున్నాడంట. Honestly, I was rooting for the apple at that point. Maybe if she stayed in an enchanted coma, we will be spared another unnecessary Disney remake. సో అక్కడ నేనైతే యాపిల్ని అయితే కోరుకుంటున్నా. ఎందుకంటే అది నిజంగా వర్క్ అయ్యి ఎవరైతే ర్యాచల్ దగ్గర ఎవరైతే కొరికారో సో వాళ్ళు
కంప్లీట్గా కోమాలో ఉండిపోతే సినిమాలో కంప్లీట్గా కోమాలో ఉండిపోయి ఉంటే సరిపోయిండు. సో మనకు ఆ సినిమా అనేది లేక డిస్నీ ఆ డిజాస్టర్ సినిమా అనేది రాకుండా ఉండిపోయిండు. ఆ యాపిల్ కొరికినప్పుడు డైరెక్ట్ కోమాలకి పెట్టి మనోడు ఇండైరెక్ట్గా అయితే అంటున్నాడు అన్నమాట. ఎవరైతే ర్యాచుల దగ్గర షూటింగ్ టైంలలో యాపిల్ అయితే కొరుకుతుంది కదా, అప్పుడు నిజంగానే ఆ యాపిల్ కొరికినప్పుడు నిజంగానే కోమలకి వేయంటే బాగుండు, ఆ సినిమా లేకుండా వేయండి మనకి అని చెప్పేసి చెప్తున్నాడు. ఫైనల్ వర్డిక్ట్, ది ఫైరెస్ట్ డిజాస్టర్ ఆఫ్ దెమ్ ఆల్. ఇంతవరకు వచ్చిన ఏ డిజాస్టర్ దీంతో పోటీ ఇవ్వలేదని చెప్పేసి చెప్తున్నాడు. దిస్ మూవీ ఈజ్ వాట్ హ్యాపెన్స్ వెన్ యూ టేక్ ఈ బిలౌడ్ క్లాసిక్ స్ట్రైప్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ మేడ్ ఇట్ చార్మింగ్ అండ్ రిప్లేస్ ఇట్ విత్ కార్పొరేట్ అప్రూవ్డ్ మోడర్నైజేషన్ దట్ ప్లీజెస్ నో వన్. ఇస్ అ ఫిలిం దట్ వాంట్స్ టు బి ఎంపవరింగ్ బట్ ఇన్స్టెడ్ ఫీల్స్ లైక్ చెక్ లిస్ట్ ఆఫ్ ఫోర్స్డ్ ఇంక్లూసివిటీ అండ్ సోలెస్ స్పెక్టాకిల్. ఇదైతే ఏదో ఎంపవరింగ్, ఏదో సాధించాలి, ఈ మూవీ నుంచి ఏదో చెప్పాలి అని చెప్పేసి తీశారంట. కానీ ఆ మూవీలో అయితే ఏం లేదంట. సోల్ ఎక్స్ స్పెక్టాకిల్ అంటే సో ఒక సోల్ అనేది లేదు, ఒక మనకి ఎంటర్టైనింగ్ ఇచ్చేటివి ఏంటివి ఆ మూవీలో లేవు అని చెప్పేసి చెప్తున్నాడు. స్నో వైట్ 2025 is proof that sometimes better to live well enough alone. If you are looking for magic, wonder and nostalgia, just watch the 1937 version. If you are looking for 2 hours of your life you will never get back, then by all means and go ahead and buy a ticket. సో నువ్వు నీ జీవితంలో నువ్వు మంచి క్లాసిక్ మూవీ, మంచి స్టోరీని మూవీ, స్నో వైట్ మూవీ, ఒరిజినల్ మూవీ చూడాలనుకుంటే 1937 మూవీ చూడు. సో ప్రశాంతంగా ఉంటుంది ఆ మూవీ చూడు, ఎంజాయ్ చేయి. లేదు నీ జీవితంలో 2 గంటలు నువ్వు పోగొట్టుకోవాలి అని నువ్వు అయితే అనుకుంటే వెళ్ళి ఆ మూవీ మీద అన్నసరి అంటే నీ డబ్బులు ఎక్కువే నువ్వు ఆ మూవీ మీద డబ్బులు స్పెండ్ చేసి నీ లైఫ్లో 2 గంటలు అయితే ఆ మూవీ చూసి పోగొట్టుకో అని చెప్పేసి చెప్తున్నాడు. నమ్మకేక అసలు ఇంతవరకు రివ్యూస్ అన్నిట్లో ఈ 2 రివ్యూస్ అయితే సూపర్ ఉన్నాయి బాయ్. ఇంకా ఉన్నాయి, సో ఇంకా రివ్యూస్ చాలా ఉన్నాయి. అన్నిటికీ ఒకటే అనమాట, సిమిలర్ ఐకాన్. అన్నిటికీ 1, 10 out of 1, 10 out of 1, 10 out of 1, అన్నిటికీ 1 అనమాట. అది మెయిన్ మనకు బాగా కనపడేది. సో ఇదే గైస్, ఇంకా నేను చాలా రివ్యూస్ ఉన్నాయి, ఇంకా చాలా చదవాలని ఉంది. కానీ ఈ 2 చాలు, ఇప్పటికి చాలా ఎంత అయిపోయింది వీడియో. సో ఈ 2 చాలు. సో మీరైతే తెలుసుకున్నారు. సో ఈ వీడియో చూసి మీరైతే తెలుసుకున్నారు అసలు లైక్ ఫారినర్స్ ఎవరైతే అమెరికాలో రిలీజ్ అయిన తర్వాత ఫారినర్స్ ఎవరైతే ఆ మూవీ చూసేకి వెళ్ళారో సో వాళ్ళ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయని తెలుసుకున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఇలాంటి డిజాస్టర్ మూవీస్ డిస్నీ ఇంకా ఎక్కువ తీయాలి, సంకనాకి పోవాలని అయితే అనుకుంటున్నాను. సో లెట్స్ హోప్ హౌ ఇట్ వర్క్స్. సో ఇలా జరగాలని మనం అనుకుందాం. సో యా, సో ఇదే గైస్, మీరు ఈ డీటెయిల్స్ అయితే మీరు ఈ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ ఇంటర్నేషనల్ ఛానల్స్లో అయితే చూడాల్సి ఉంటుంది. మీరు ఇంటర్నేషనల్ ఛానల్స్లో ఇంగ్లీష్ కంప్లీట్గా ప్యూర్ ఇంగ్లీష్ అయితే ఉంటుంది, ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అయితే ఉంటుంది, చాలామందికి ఎక్కదు. సో కాబట్టి నేను తెలుగులో ఈ డీటెయిల్స్ అన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఐ హోప్ యూ గైస్ సో మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు. సో ఈ ఎంటర్టైన్మెంట్ ఈ వీడియో ఎంజాయ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. సో ఇంతవరకు చూస్తారంటే మీకు వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. సో వీడియోకి లైక్ కొట్టండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా మరిన్ని కావాలని మీరే ఎక్స్పెక్ట్ చేస్తుంటే, మరిన్ని చూడాలని మీరు అనుకుంటుండే, సో ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మర్చిపోవద్దు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ రికమెండ్ చేయండి గైస్, ఖచ్చితంగా మర్చిపోద్దు, చాలా ఇంపార్టెంట్ ఇది. సో మీ ఫ్రెండ్స్ ఎవరొకరు ఉంటారు, సో నానా చెత్త అంతా చూస్తుంటారు యూట్యూబ్లో, ఒక ప్యూర్ గార్బేజ్ చూస్తుంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మనలాంటి ఛానల్ రికమెండ్ చేయండి. మనలాంటి ఛానల్ రికమెండ్ చేసి వాళ్ళని సేవ్ చేయండి ఆ గార్బేజ్ నుంచి. సో వాళ్ళ జీవితాలంతా గార్బేజ్లోనే గడిపేస్తుంటారు. సో కొంచెం సేవ్ చేయండి, వాళ్ళ లైఫ్స్ కొంచెం బాగుపడతాయి. సో ఓకే గాయ్స్, సో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. బై విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.